పేదోడి సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 12,536 ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో 8,260 ఇండ్లను ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. గుత్తేదారుల నిర్మాణాలను మధ్యలో వదిలేసి వెళ్లడంతో అసంపూర్తిగా నిలిచిపోయిన అసాంఘిక కార్యక్రమాలను అడ్డగా మారాయి. ప్రధానంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని నెలకొండపల్లి, గువ్వలగూడెం, శంకరగిరి తండాలో ఈ అసంపూర్తి నిర్మాణాలు పేదల ఆశలకు నీళ్లు చల్లుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా వీటిని కూడా పేదలకు పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో అటు జిల్లా వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్లు అయితే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టింది. ఏదైతే ప్రతి నియోజకవర్గానికి కూడా 3,500 డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయిస్తూ కూడా నిర్మాణ పనులు మాత్రం అటు గుత్తేదారులకు అయితే కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకే చోట ఈ డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా నిర్మాణం చేపట్టడానికి అది గుత్తేదారులకు ఇవ్వడంతో గుత్తేదారులు కూడా సరైన నిర్మాణ పనులు చేపట్టకపోవడం, అదేవిధంగా బిల్లులలో జాప్యం జరగడంతో కూడా అవన్నీ కూడా నిర్మానుషంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు అన్నిట్లలో కూడా సగానికి పూర్తి కాగా మిగిలినవన్నీ కూడా అసంపూర్తిగా ఉన్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మనం ఖమ్మం అదే పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నేలకొండపల్లిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ వాళ్ళ వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఏదైతే G+2 ప్రకారం దాదాపుగా ఇక్కడ 42 డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్మాణం చేపట్టారు. ఇవి కూడా పూర్తిగా అసంపూర్తిగా ఉండడంతో అటు ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకు కూడా నిలయంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఊరి చివరిలో ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు పూర్తిగా అటు లబ్ధిదారులకు అందించకపోవడంతో ఇవన్నీ కూడా నిర్మానుషంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ఇటు 3,500 నిర్మాణాలు డబుల్ బెడ్రూమ్లు కేటాయించినప్పటికీ అవన్నీ కూడా ఇటు అసంపూర్తిగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే వేల సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నప్పటికీ ఇవి వందల సంఖ్యలో మాత్రం ఇవి నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా అసంపూర్తిగా ఉండడంతో అవన్నీ కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా వీటిని నిర్మాణం పూర్తి చేసి అటు లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నటువంటి వాటిని కావచ్చు, అదేవిధంగా గుత్తేదారులు అసంపూర్తిగా వదిలిపెట్టిన వాటన్నింటిని కూడా గ్రౌండింగ్ చేసి వాటన్నింటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఆ నేపథ్యంలోనే ఇటు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అటు పాలేరు నియోజకవర్గంలో ఇటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అతని నియోజకవర్గంలో కూడా ఇప్పటికే అటు గువ్వలగూడెం కావచ్చు, అదేవిధంగా నేలకొండపల్లి, ఇటు ఏదైతే శంకరగిరి తండలలో పూర్తిగా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన అవన్నీ కూడా నిర్మానుషంగా మారడంతో వాటిపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని వారు మాట్లాడి చెప్తాం. ప్రధానంగా ఇప్పుడు ఇవి ప్రారంభించారు, ఎప్పటి నుంచి కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని ఆశగా ఎదురు చూస్తున్నారు, కానీ ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. ఎలా అనిపిస్తుంది? 2017 సంవత్సరంలో ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంటు మండలంలో నియోజకవర్గం మొత్తం మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసింది. చాలామంది లబ్ధిదారులు నేలకొండపల్లి ఇట్లాంటి మండలంలో చాలామంది 30-40 ఏళ్ళ నుంచి ఇల్లు లేకున్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఆ రోజు ఆరుబాటంగా రాష్ట్ర మంత్రివర్యులు ఆ రోజు ఇక్కడ స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నేలకొండపల్లిలో ఇటు కాలువ పక్కన ఇల్లు శాంక్షన్ చేశారు. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా మండలంలో ఇంకా 3-4 చోట ఇప్పటివరకు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. నేలకొండపల్లి, శంకరగిరి, గోలగూడెంలో చాలా డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నారు. నిరుపేదలైన వాళ్ళకి అందియాలి. ఇప్పటికీ ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందలేదు. ఎలాడు ఊరికి దూరంగా ఆ డబుల్ బెడ్రూమ్ కట్టడం వల్ల ప్రజలు కూడా దూరంగా ఉండి పోవటం లేదు. ఆ రోజు కాంట్రాక్టర్కి ఇచ్చారు. కాంట్రాక్టర్ పద్ధతిలో ఎలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడండి ఎలా ఉందో, డబుల్ బెడ్రూమ్ కట్టి మధ్యలో వదిలేశారు. ఈనాడు దీనికి ఊరికి దూరంగా ఉండటం అనేక ఇబ్బందులు, దీంట్లో అనేక రకరకాలైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. మందు తాగేవాడు రకరకాల ఇక్కడ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం అయిపోచేసి నిరుపేదలకు ఇవ్వాలి. నేలకొండపల్లిలో 200 పై చిరుకు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 46 ఇళ్ళు కాకుండా ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వాలని మేము బీజేపీ పక్షాన కోరుతున్నాం.
ఇక్కడ ఏదైతే నేలకొండపల్లి మేజర్ పంచాయతీ ఉందో మేజర్ పంచాయతీలో చాలా సంవత్సరాల నుంచి కిరాయిలు కొంటున్నారు. ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పుడు వాళ్ళు చాలామంది చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా రాగానే ఇక్కడ ఉన్న మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తక్షణమే దీని మీద స్పందించి చేస్తారని చెప్పి హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా మంత్రి గారు స్పందించలేదు. మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను. ఖచ్చితంగా ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ కాంట్రాక్టర్లను పిలిపించి గతంలో ఉన్న కాంట్రాక్టర్లను వాళ్ళ మధ్యలో వదిలేసిపోయారు. అది తక్షణమే ఇది మొత్తం కూడా నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. నేలకొండపల్లిలో చాలామంది ఇబ్బంది పడుతున్నా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇల్లు ఇవ్వాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాం. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇవే డబుల్ బెడ్రూమ్ల సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. వీటన్నింటిని కూడా నిర్మాణ దశలో అదేవిధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అటు లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పేసి అయితే అటు ప్రజానికం కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అటు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అటు పాలే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు అన్నింటిని కూడా పూర్తి చేసి అటు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లతో సహాగా వీటిని కూడా లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పేసి అయితే కోరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.